ఆత్మనః కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరవాం. మహాభారతం అరణ్యపురంలో ఒక నీతి ఇచ్చున్నారు. ప్రత్యహం ప్రత్యవేక్షేత నరః చరితమాత్మనః. ప్రత్యహం, అహం అహం ప్రత్యహం అన్నమాట. అంటే ప్రతి దినం. ప్రత్యహం అంటే ఏమిటి? ప్రతి దినం అన్నమాట. దినం దినం ప్రతిదినం అంటాం. అహం అహం ప్రతి అహం ప్రత్యహం. ఇది ప్రత్యవేక్షేత. ప్రతి దినము కూడా ఏమిటి? నరః నరుడు ఆత్మనః చరితం, తను చేస్తున్నటువంటి ఏ పనులైతే ఉన్నాయో అవి ప్రతిదినము చక్కగా వీక్షణం చేసుకోవాలి. ఎలా అంటే కిన్ను మే పశుభుస్తుల్యం, నేను పశువులే ప్రవర్తిస్తున్నానా లేక సత్పురుషుల వలె నడుచుకుంటున్నానా? ఏ రోజు మనం చూసుకోవాలి. అది పశువు వలె ప్రవర్తిస్తున్నామా లేక సత్పురుషుల వల్లే ప్రవర్తిస్తున్నామా? ఇది మాత్రం మనం ఏం చేయాలి? రోజు మనం అనుకోవాలి. ఎందుకు అంటే ఇది మనం చూసుకోవడం ఎందుకోసము? ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక లాభ నష్టాలను చూసుకోవడం ఎందుకోసం? అలా చూసుకోకుండా సంవత్సరాలు బడి అయిపోతే అందుకే దివాళా తీసేస్తున్నారు. ఎందుకంటే ఫ్యాక్టరీ దివాళా తీయడానికి కారణం అందుకే. నమ్ముతారు, వాళ్ళ మీద ఇచ్చిస్తారు, వాళ్ళు బాగా చూస్తారు అనుకుంటారు. ఇవి ఇలాగా ఉంటారు. ఇవి వాళ్ళ లెక్కలో చూసుకుంటుంటే వారి భయం ఉంటుంది. ఎంత తినాలి అంతే తింటుంటాడు. చూడకపోతే ఒకదాని 10 తినేస్తుంటాడు. తెలుస్తుందా? అలా 10 సంవత్సరాలు వేసరికి అన్నీ ఆయన మీద ఏమి ఉండవు. ఆయన తెలియకుండా కొన్ని సంతకాలు కూడా పెట్టించుకుంటుంటాడు. అప్పుడప్పుడు వీనికి ఏం తెలియదు, వాళ్ళు పెట్టడమే ఆయన అన్ని నమ్మి. అది చూస్తే తిరగ అప్పులన్నీ ఈయన పేరే ఉంటాయి, ఆయన పేరు ఏమి ఉండదు. కోర్టులో వేసినా చల్ల. అందుకని అవి ఎలాగైతే ప్రతిదినము చూసుకుంటుంటే ఆ వ్యాపారాలు చక్కగా సాగుతాయో, ప్రతిదినం లాభ నష్టాలు ఎంత ఉన్నాయో, మనకు లాభం ఎక్కువ ఉన్నదంటే ఆ రోజు పుల్లారెడ్డి కొట్లో 4 స్వీట్లు ఎక్కువ తెచ్చుకుంటాం. అలాగని రోజు తెచ్చుకుంటే మన పని ఏమి ఎత్తారు? అది చూసుకోవాలి. నష్టం వచ్చినాడు కాస్త చిన్నది పొట్లాన్ని తెచ్చుకోవాలి, లాభం వచ్చినాడు పెద్ద పొట్లాన్ని తెచ్చుకోవాలి. అందుకోసం ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటుంటే మన ఖర్చు కూడా ఎంత పెట్టుకోవాలో తెలుస్తుంది అన్నమాట. లేదా మనమేమో అక్కడ వాడి తెస్తాం, 10 లక్షలు ఇక్కడ వ్యాపారం పెడతాం, ఇది ఎంత వచ్చింది ఎంత పోయింది మనకు తెలియకపోతే మన డబ్బు ఏం చేయాలి? కట్టుకోవాలి. అలాగే ఎలాగైతే వాటిలో మన శ్రద్ధాభక్తులు లౌకికమాన్ని చక్కగా జయిస్తామో, ఈ మనము కూడా రోజు చేస్తున్నటువంటిది వేద నిషిద్ధ కర్మలు చేస్తున్నామా, వేద విహిత కర్మలు చేస్తున్నామా? అందుకే అందరూ రాత్రి మనం చక్కగా అన్ని పనులు అయిపోయి క్షీణించే ముందు ఒకసారి ఒక 10 నిమిషాలు ఈవేళ ఏమేం చేసుకున్నామో ఒక 2 పట్టికలు వేసుకోవాలన్నమాట. ఇవి నిషిద్ధ కర్మల పట్టిక ఇది, విహిత కర్మల పట్టిక ఇది. ఏదైతే మనం చేస్తున్నామో దాని కింద రాసుకుంటుండండి ఆ రోజును. ఈవేళ మనం ఎంతవరకు ఏం చేసాము, ఎవరికి నిందావాక్యాలు అన్నాం అది కూడా అక్కడ రాసుకోవాలి. ఈవేళ మంచి పనులు ఏం చేసాం ఇది మనం రాసుకుంటుంటే ఇవన్నీ చూసామనుకోండి, ఆదివారం సెలవు నాడు అన్నీ ఒకసారి తిరగేసి ఏది ఎక్కువ ఏది తక్కువ తెలుస్తుంది. ఇది ఎక్కువైతే పర్లేదు, అది ఎక్కువైతే మళ్ళీ మనకి చికాకు అన్నమాట. అందుచేత ఇది చూసుకోమన్నారు. ఉత్తమే క్షణకోపస్యాత్తు మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాదఘోరాత్రం పాపిష్ఠే మరణాంతకం. కోపం అనేది లోకంలో ఉంటుందా ఉండదంటే కోపం ఉంటుంది, వండుకుంటే కోపం ఒక వస్తువు, శాంతం ఒక వస్తువు, తీపి ఒక వస్తువు, చేదు ఒక వస్తువు. అలాగని ఇవన్నీ వస్తువులు అన్నమాట. ఇవన్నీ లేకుండా ఉండవు. కాబట్టి కోపం అన్నటువంటిది సత్వరజస్తమో గుణముల యొక్క భేదం చేత ఉంటుంటుంది అన్నమాట. ఆ భేదం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంటే సత్వగుణం ఎక్కువ ఉన్న వారి కోపం తక్కువ ఉంటుంది.
రజోగుణం ఉన్నవాడికి కోపం ఎక్కువ ఉంటుంది, తమో గుణం వాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఉంటుంది కానీ తమో గుణం ఉన్నవాడికి కోపం లేకుండా సాధిస్తుంటాడు, కానీ రజస్తమో గుణం పిలిస్తే ఎక్కువ ఉంటుంటాడు. అందుచేత మరి ఈ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ చెప్పినాడు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటున్నాయంటే ఇవి భగవద్గీత చెప్పేసింది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్రం. రజోగుణం నుంచి ఉత్పత్తి అయిన మాట ఇవి ఉంటాయి. రజోగుణం లేని వాడు ఎవరుంటాడు చెప్పండి? అందరూ ఉంటారు. 3 గుణాలు ఉన్నవాడే అందరూ మానవుడు. అయితే పర్సెంటే ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది ఇంతే తేడా, కానీ అందరిలో అన్ని గుణాలు ఉంటాయి. అయితే మరి ఎట్లా అనంటే ఉత్తమే క్షణకోపస్యాత్తు, ఎలాంటి వారికైనా ఎప్పుడో ఒకప్పుడు కోపం రాకుండా అది వస్తుంది. అయితే ఎప్పుడూ అది ఎక్కడో కోటికొక్కడు, అందరికీ అదే, అది ఎక్కడో అక్కడ ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు? ఏకనాథుడు అనుకుంటాను. ఆయన్ని కోపం తెప్పించాలని విశ్వ ప్రయత్నం చేసినారనమాట. అలాంటి వాళ్ళని మనం ఇప్పుడు లెక్క తీసుకోకూడదు, ఎక్కడో ఉంటారు. పండితులందరూ సమావేశం అయిపోయి దానికి ఒక మీటింగ్, ఒక కమిటీ అనమాట ఆయన కోపం తెప్పించడానికి. ఎన్నైనా కోపం తెచ్చుకోవాలి. ఆఖరికి విసిగిపోయి ఒక ఉత్తమైన బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా అన్నారు, ఏం చేస్తా ఈ రోజుల్లో, ఇల్లు లేదు, పెళ్ళి లేదు, పిల్లలకి ఓ పని చేస్తామన్నారు. సరే నీకు సులభంగా మా కమిటీలో ఇంచుమించు 10 లక్షలు వేసుకున్నాం ఆయన కోపం తెప్పించడం, డబ్బు ఇవ్వాలని. నువ్వు కానీ కోపం తెప్పించినావంటే నీకు ఇల్లు కట్టడానికి, పెళ్లి కట్టడానికి 5 లక్షలు ఇచ్చేస్తామన్నారు. అనుకోవడం అయిపోయి భగవంతుడు అనుగ్రహం వచ్చింది నాకు, లేకపోతే ఈ మాట ఎవరో వస్తుంది, ఇస్తామనే మాట కూడా ఇవ్వకపోయినా ఇస్తామంటే చాలు, అది పుణ్యమే కదా. కాబట్టి సరే అనుకొని మొత్తం మీద సరే ఆయన అలా స్నానం చేసుకొని వస్తూ ఉన్నాడు. స్నానం చేసుకుని గంగానదిగా స్నానం చేసుకుని ఒడ్డుకి ఎక్కేసి తుప్పుని క్యాంటీన్స్ ఆయన ముఖం మీద చూసేవాడు. ఎవడు? ఈయన. ఆయన అనేవాడు కాదు. మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ స్నానం చేసి మరొక దగ్గర తప్పును వచ్చేసాడు అనమాట. ఈయనేం మాట్లాడేవాడు కాదు, ఆయనేం మాట్లాడేవాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం. ఇలాగ 108 సార్లు చూసినాడు ఈయన. 108 సార్లు ఆయన గంగా స్నానం. ఒక మాల అయిపోయా, ఒక మాల ఇద్దరు జపం చేసినారనమాట. ఆఖరికేమో ఇంకా ఆయనే పాదాల మీద పడిపోయారు. తప్పు అయిపోయింది, క్షమించాలి, ఏమీ లేదు. ఆ కమిటీ వాళ్ళు ఏమని చెప్పేశారు, మీ కోపం తెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి ఇది ఒక్కటి చివరిదిగా ఇది ఒక్కసారి చేసి ఆపేస్తే మా వల్ల కాదు ఆయన కోపం తెప్పించదని. అది నాకు ఇచ్చారు చివరిది. సరే నేను ఇన్నిసార్లు పోసి మీకు నేను ఇలా చేసినాను, నా పాపం అంతా నీకు ఏం పాపం లేదు లేవయ్యా, ఆ భగవంతుడు పాండురంగడి దయతో మీకు చక్కగా మీ అమ్మాయికి వెళ్ళి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పల్లెలు పొమ్మన్నాడు. సరే ఆ తర్వాత అన్నాడు, ఎంత మేలు చేసావంటే నాకు, నువ్వు చేస్తే నేను చేసేదానికి నువ్వు కారణంగా నీకు పుణ్యం వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది. ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో తెలియదు, అని పాపమే పోద్ది. అలాగే నీ మూలకంగా 108 సార్లు గంగా స్నానం చేయించినావు, ఎంత పుణ్యం వచ్చేసిందో అమ్మయ్య అని సంతోషపడిపోతాడు ఆయన. అర్థమైందా? అందుచేత చెత్త నీకు కూడా ఆ పుణ్యంలో వస్తుంది, నీకు వెంటనే పెళ్ళి అయిపోతుంది మీ అమ్మాయికి చెప్పేసి. అది అర్థమైందా? ఇదే అనమాట. అలాగా ఎక్కడో ఉంటారు, సరసాధారణ కోపం రాకుంటే ఎవడో ఉండడు. సరే వస్తే ఏమిటి ఆ కోపంలో ఉన్నటువంటి భేదాలు ఏమిటంటే ఉత్తమే క్షణకోపస్యాత్తు, ఉత్తముడికి వచ్చిన కోపం ఒక క్షణం ఉంటుంది అనమాట, రెండో క్షణంలో మారిపోదు. మధ్యమే ఘటికాద్వయం, ఈ మధ్యముడికి వచ్చిన కోపం 2 గడియలు ఉంటుంది అనమాట, అంటే 48 నిమిషాలు. అధమే స్యాదహోరాత్రం, ఇంకా 3వ వాడి కోపం రాత్రి పగలు మొత్తం ఈ 12 గంటలు 24 గంటలు ఆడుకుంటుంది అనమాట. పాపిష్టే మరణాంతకం, ఇక పాపిష్టుడు ఉన్నాడా వాడికి చచ్చిందాకి కోపం అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం కోపం
ఈ లెక్కల్లో ఏ కోపం ఉండాలో మనం ఆలోచించుకోవాలి. మీకు కోపం వద్దని చెప్పలేదు, అందరూ కోపపడండి. కానీ ఆ కోపం ఎలా ఉండాలి? మనకు అధముడిగా ఉండాలా, మధ్యముడిగా కోపం ఉండాలా, ఉత్తముడిగా కోపం ఉండాలా? అది పేరేమో ఉత్తముడని రావాలి, కోపమేమో అధముడిగా ఉండాలి. పేరేమో ఉత్తమం, అందరికి ఉత్తముడు కావాలని ఉంటాడు. ఆ కోపమేమో అంత నుంచి ఉత్తముడు అవుతాడా? అవడు. అందుకని ఇది అనమాట. దాన్ని విద్యాప్రకాశ స్వామి ఏమన్నారు? కోపం వస్తే ఏం చూసుకోమన్నారు? అర్థం. కోపం వచ్చినప్పుడల్లా అర్థం చూసుకుంటాను. మన ఊరు కోపం వచ్చినప్పుడు చూసుకోండి. ఏమేంటి మామూలు ఇప్పుడు 100 సార్లు చేసుకోవడం పెట్టుకోవడం. అర్థమైంది? ఎప్పుడు చూసుకోవాలి? కోపం వచ్చినప్పుడల్లా అర్థం చూసుకుంటున్నారు. అర్థంలో మన ఆకార వికారాలన్నీ స్పష్టంగా ఉంటాయన్నమాట. ఇలా ఉన్నానా అని దాన్ని సిగ్గుతోనైనా కొన్నాళ్ళు మనం కోపం మానేస్తామని. అందుచేత ఇంకా కొంతమంది చెప్పారు కోపం వస్తే అంకి లెక్కెట్టుకోమన్నారు. 100 వరకు 1, 2, 3, 4, 5, 6 ఇంకా 3:30 కోపం వస్తే 100 మూసుకోమన్నారు. అది 3వది అనమాట. ఇక విశాఖాంతాని మేఘాని ప్రసూత్యంతం చ యౌవనం మరణాంతాని వైరాని యాచనాంతం చ గౌరవం. మానవుడికి కొన్ని అంతాలు అవుతాయట. ఎప్పుడుకంటే మరి మేఘములన్నీ ఎప్పుడు ఆఖరి అవుతాయి అంటే విశాఖ కార్తీ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మేఘాలన్నీ సమాప్తమట. ఇక స్త్రీ యవ్వనం ఎంతవరకు అంటే బిడ్డలు కలగనంత వరకే ఉంటుందట. ఇక వైరం శత్రుత్వం ఎంతవరకు ఉంటుంది? మరణం ఉన్నంత వరకు ఈ శత్రుత్వం వదలవట. ఇక గౌరవం ఎంత ఉంటుందంటే మానవుడికి యాచనాంతం ఎంతవరకు యాచన చేయడం అంతవరకు గౌరవ యాచన మొదలెట్టాడంటే ఉన్న గౌరవం పోతుందట. అందుచేత ఇవన్నీ మనకు సిద్ధించాలంటే వీటిని మనం చక్కగా చూసుకోవాలి. శరీరస్య గుణానాంచ దూరమత్యంతమంతరం శరీరం క్షణ విధ్వంసి కల్పాంత స్థాయినో గుణాః. ఇప్పుడు శరీరానికి ఎన్ని గుణములకి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తున్నారు. శరీరమునకు గుణములకు ఎంత అంతరం ఉన్నదో మన శరీరానికి మనలో ఉన్న గుణాలకి మధ్యలో ఉన్నటువంటిది అంటారు కొంతమంది. నక్కకి నాకలోగానికి ఎక్కడ అంటారు కదా, అంత ఉందన్నమాట ఇక్కడ. అంటే శరీరం ఏమవుతుంది? ఏదో కొంతవరకు ఆయుర్దాయం ఉంటుంది, అక్కడితో నశించిపోతుంది. ఈ గుణాలు ఉన్నాయా ఆకల్పాంతం వరకు ఉంటాయి. మనలో ఉన్నటువంటివి ఏ గుణాలు అయితే ఉన్నాయో అవి మంచి గుణాలు కానీ చెడ్డ గుణాలు కానీ ఆ గుణాలు ఎంతవరకు ఉంటాయి? ఆకల్పాంతం అంటే కల్పం అంటే కొన్ని వేల సంవత్సరాలు అంతవరకు ఉంటుంది. శరీరమో ఇప్పుడుతోనే పోతుంది. అందువలన గుణముల వల్ల ఏమిటి కలుగు? కీర్తి కానీ చరిత్రలు కానీ నాశమో ఉండవు. గుణముల వల్ల కీర్తి చరిత్రము మంచి గుణాలు మంచిగా అభ్యాసం చేసుకున్నామంటే వాటి వల్ల వచ్చిన కీర్తి శాశ్వతంగా ఉండిపోదు. ఆ చరిత్ర అన్ని టెక్స్ట్ బుక్ల్లో అందమైన కొన్ని సిలబస్లో వేస్తూనే ఉన్నారు కదా వాళ్ళ చరిత్రలో. అలా వస్తూనే ఉన్నాయి ఆ చరిత్రలు ఆనాటి నుంచి ఈనాటి వరకు. అందుచేతివి నాశం ఉండదు. తరువాత ఏమవుతాయి గుణములు? ఆకల్పాంతం వరకు ఈ శరీరం ఉంటుందా? శరీరం పోయినా మనకుండే గుణాలు మాత్రం ఉంటాయి. అందుకని ఈ శరీరంలో మన గుణాలన్నీ మంచివా చెడ్డవాన్ని యోచించుకొని చెడ్డ గుణాలుంటే మనం ఈ శరీరంలోనే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ శరీరంలో మనం తీసుకోకపోతే వచ్చే శరీరానికి అవి వస్తూనే ఉంటుంటాయి. ఎన్నాళ్ళున్నా మనం ప్రయత్నం చేసుకోకపోతే అవి అవి వాటంటే అవి పోయేవి కావు. వాటంటే అవి పోతాడా? పోవన్నమాట. శత్రువు వచ్చి కూర్చున్నట్టు వాటంటే వాడు పోతాడా? వాడికి 3-4 మనుషులు వచ్చి పక్క వాళ్ళని పిలిపించి 10 మంది రాజకీయం పెట్టి పంచాయతీ పెడితేనే వాడు పోతాడు. లేకపోతే వాడి కడిచి కదలనే వాడినంత వరకు మనకు భయమే. ఏవో మనం అటు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఇటు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడో అని భయం ఉంటుందా లేదా? అది అనమాట. అందుచేత
మనం ఆ గుణాలను ఏం చేయాలి? మార్చుకోవాలి. లేకపోతే ఆ గుణాలు వాటికి సంబంధమైనటువంటి గుణాలని తీసుకుంటాయి. అవి మంచి గుణాలు, మంచి గుణాలతో సంబంధపు పొత్తు కుదురుతుంది. చెడ్డ గుణాలకి మంచి గుణాలతో సంబంధం పొత్తు కుదరదు. ఈ గుణాల యొక్క పెంపిడి ఎక్కువ అవుతాయి. ఇక నిండా మూలిపోయిన చలి ఏమిటి అన్నట్టు ఉంటుంది అనమాట. అలాగా అయం నిజో నిజ అయం నిజ పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుదైవ కుటుంబకం. ఇదంతా ఒక్కొక్కటి మనం సాధించాలంటే చాలా పడుతుంటాయా. ఇప్పుడు ఇందులో అయం నిజ పరో వేతి, అయం నిజ, ఇతడు నిజ అంటే ఏమిటి? తనకు సంబంధం, మనవాడని. పరహ అంటే ఏమిటి? పరాయివాడని అనే విచక్షణ ఎవరికి కలుగుతుంది? అల్ప మనుష్యులకే కలుగుతుంది. ఇక ఉదార హృదయులకి ఏమిటి? వసుదైవ కుటుంబం. ఉదార హృదయులకి లోకమంతా తన కుటుంబంగా. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారంటే చాలా అరుదనమాట. సరే, అరుదుగా ఉన్న వాళ్ళని చూసి అంతటా అందులో ఒక 10% అయినా సంపాదించుకుంటాం మనమని చెప్తుంటారు అంతే. 100% లేకపోయినా 10% అయినా మనం అదే ఆ గుణాన్ని స్వీకరిస్తామని. త్యాగ ఏకో గుణశ్లాఘ్య కిమన్యై గుణరాశిభిః త్యాగాజ్జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాహ. ఎందుకంటే ఆ త్యాగం కూడా మానవుడికి అవసరమని త్యాగగుణం ఒక్కటే లోకమున సర్వత్రా పూజ్యంపడుతున్నది. లోకంలో పూజ్యపడాలంటే మనకి త్యాగ గుణమే పూజ్యపడుతుంది. ఆ త్యాగం ఏ విధంగానే ఉంటారు. అందరికీ ఒకటే త్యాగమా? కొంతమంది ధనత్యాగం, కొంతమంది వస్తు త్యాగం, అలాగనే కొంతమంది ఇల్లే త్యాగం, కొంతమంది భూములే త్యాగం, కొంతమంది సేవే త్యాగం చేస్తూ ఉంటారు. అర్థమైంది కదా? త్యాగం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటుంటారన్నమాట. అందుచేత కొంతమంది తన ఇంట్లో ఎన్ని పనులున్నా ఎదుటివాడు కష్టపడుతూ ఉంటుంటే ఆ కష్టం తీర్చడానికి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ జీవితం దానికి త్యాగం చేస్తున్నారు. మరి ఈ విధంగా ఎవరికైతే ఈ త్యాగ గుణం ఒకటి ఉందో అతడు ఆ లోకమున సర్వత్రా ఏది పూజ్యంపడుతుందంటే త్యాగ గుణమే పూజ్యంపడుతుంది. అందుచేత మిగిలిన గుణాలన్నిటికంటే ఏది గొప్పది అంటే త్యాగ గుణమే గొప్పది. చూడండి, ఇప్పుడు మరి లోకములో చెప్తున్నారు, పశువులు, పాషాణములు, పాదపములు. జగత్తున ఈ వృక్షాలు ఉన్నాయి, ఈ జంతువులు ఉన్నాయి, ఈ పాషాణాదులు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? త్యాగం. ఇది త్యాగ గుణం. వీటికి ఎప్పుడు త్యాగం లేకుంటుందా? దానికి ఇష్టపడిన వాడు వచ్చినా ఇష్టం లేని వాడు వచ్చినా చెట్లు పండ్లు ఇస్తూనే ఉంటుంటుంది అనమాట. ఎండతో వచ్చాడు, వీడి చెట్లు వీడి నీడ నేను ఇవ్వను అనుకుంటుందా? వాడొచ్చినా వీడొచ్చినా నీడిస్తూనే ఉంటుంటుంది అనమాట. అలాగనే మరి ఈ యొక్క పాషాణాదులు రాళ్ళు, ఆ రాళ్ళన్నీ మనం తెచ్చి వేసుకోవడం లేదా? ఇది ఇంటి మయం ఏముంటుంది? రాళ్ళమయమే. అందుచేత మిత్రద్రోహ కృతఘ్నస్య స్త్రీఘ్నస్య పిశునస్య చ చతుర్నామైపి చేతేషాం నిష్కృతిర్నైవ విశ్రుత. మిత్రద్రోహి ఒక మిత్రద్రోహం చేసిన వాడు మహాపాపి అన్నమాట. వీళ్ళందరూ గొప్ప పాపాలు చేసిన వారిలో చెప్తున్నారు ఎవరెవరని. మిత్రద్రోహాన్ని చేసిన వాడు మహాపాపి. అలాగనే కృతఘ్నుడు కూడా మహాపాపి. కృతఘ్నుడు అంటే ఎవరో చేసిన మేలో మర్చిపోయినవాడు. ఇంకా స్త్రీ ఘాతకుడు కూడా మహాపాపి అన్నమాట. ఇంకా పిశునస్య కొండిగాడు. కొండిగాడు అంటే ఇతరుల మీద కొండాలు చెప్తూ ఉంటుంటాడు. ఇదే అన్నమాట. వాడు మహాపాపి. వాడి కొండిగాడు అని పేరు పెట్టాడు. అర్థమైందా? అందుచేత వీడు ఒక మహాపాపి లోకంలో అన్నమాట. వీళ్ళందరూ మహాపాపులు. వీళ్ళ పాపాలకి నిష్కృతే లేనే లేదు. అసలు ఏ పాపాలకే నిష్కృతులు ఉంటాయి కానీ వీరి పాపంతో అడుగెంటిపోవలసిందే కానీ
నిష్కృతి లేదట. అందుచేత ఇటువంటి పాపాలకు సంబంధమైన పనులు మనం చేయకుండా ఉండాలి. అందుకే కదా నీతుడు అది. సంతోష త్రిషు కర్తవ్య కలత్రే భోజనే ధనే త్రిషు చైవ న కర్తవ్య దానే తపసి పాటనే. ఈ మూడింటి ఎందుకు సంతోషం కలిగి ఉండాలట. ధనమునందు తృప్తి చెంది ఉండాలి. మనకి ఎంత ధనం వచ్చిందో దాంతో మనం తృప్తి పొందాలి. భోజనమందో తృప్తి పొందాలి. ఒక్కొక్క రోజు మనకి సటసోపేతాలు భోజనం దొరుకుతాయి, ఒక్కొక్క రోజు సాదా భోజనం దొరుకుతుంది. ఎప్పుడు ఏది దొరికినా ఏం చేయాలి? తృప్తి పొందాలి. కలత్రే, ఇక భార్య ఎందుకు కూడా తృప్తిని పొందాలి అది చెప్పారు. త్రిషు చైవ న కర్తవ్య, ఇంకా మూడిటి ఎందు మాత్రం తృప్తి పడకూడదట. ఈ మూడిటి ఎందు మనకు ప్రాప్తమైన దాంతో తృప్తి పడమన్నారు. ఇక చెప్పబోయే మూడిటి ఎందు తృప్తి మాత్రం చాలని ఉండకూడదట. దానే అర్థమైందా? దానమునందు తృప్తి పడకూడదు. ఏదో 10 రూపాయలు ఇచ్చిన ఈరోజు చాలే జీవితానికని అనుకోకూడదట. అర్థమైందా? ఏదైనా ఇవ్వాలని ఉండాలి. అది అలాగని చెప్పి ఉన్నదల్లా దానం చేయడం కాదు. అర్థమైంది కదా? తపస్సు చేస్తూ ఉన్నా 10 రోజులు చేసినా 40 రోజులు అయిపోయింది దీక్ష చాలు మనకి. బాబా పూజ 40 రోజులు అయిపోయినాయి. అలాగే శివమాలలు అయిపోయింది, దుర్గామాలలు అయిపోయినాయి. ఇక అయిపోయి సత్యనారాయణ వ్రతం చేసినా మనకి జన్మానికి శివరాత్రి సత్యనారాయణ వ్రతం చాలులే ఏదో అనుకుంటాం కదా. అలాగా మనం చేసే దానికోసం తృప్తి పడకూడదు. వీటిలో తృప్తి అనేదే ఉండకూడదు. తపస్సులో ఎప్పుడు తృప్తి ఉండకూడదు. చేస్తూనే ఉంటుండాలి. తృప్తి పడ్డాడు, అయిపోయింది, గోవిందా. పాఠనే ఇంకా చెప్తున్నాడు. చదువు అధ్యయనంలో తృప్తి పడకూడదు. రోజు ఎంతో కొంత అధ్యయనం చేస్తూనే ఉండాలి. 10th క్లాస్ చేసి చదివాడు, తృప్తి పడితే ఏమి లాభం? 5వ తరగతి చేసి తృప్తి పడితే అవుతుందా? ఇంటర్మీడియట్ చేసి తృప్తి పడితే అవుతుందా? అలా తృప్తిదే ఉండకూడదు. ఎంతవరకు మనకి చదవాలో, ఇక చదువు పట్టకపోతే ఇంకేం చేస్తాం? అప్పుడు తృప్తి పడాలి. అందరం ద్రాక్ష పండ్లు పొల్లన అంటుంది నక్క. ఏమంటుంది? అందలేదు అవి. అందుకని తీపన్నది అందకపోతే పొల్లగా ఉన్నాయండి, పులుపు అని చెప్పేస్తుంది. ఇక అప్పుడు అదే తృప్తి పడిపోద్ది. పొల్లని పనులు మనకెందుకైనా. అలా కాకుండా విద్యలో ఉండాలి. అలాగే రోజు కూడా కాస్త గ్రంథాన్ని చదువుతూ ఉంటుండాలి. ఆ చదువుతూనే ఉండాలి. చాలా ఒక నెల చదివిన సంవత్సరానికి సరిపోతుంది. తృప్తి మాత్రం ఉండకూడదు. అందుచేత వీటిలో తృప్తి పడ్డాము అంటే మనం ఒక మహద్భాగ్యాన్ని పోగొట్టుకున్నట్టు అనమాట. అందుకు చదవాలి. చదివి ఎప్పుడు ఏది ఒక్క విషయంతో మనస్సులో ఉన్నటువంటి అంటుకున్నటువంటి ధూళి ఏ విషయంతో పోతే ఎవరికి తెలియదా? అదేనమాట. అలాగే మనకు నీవు వ్రతం చేస్తూ ఉంటుంటే ఎప్పుడు మనలో ఉన్నటువంటి దోషం పోద్దో తెలియదు అనమాట. అలాగనే దానం చేస్తూ మనం ఎటువంటి పాత్ర ఎప్పుడు దొరుకుతుందో, ఏ సమయంలోనో ఏది పోతుందో మనకి తెలియదు అనమాట. అందుచేత వీటిలో తృప్తి పడకూడదయ్యా. వాటిలో తృప్తి పడేవాడు లోకంలో చక్కనైనటువంటిది గొప్పవాడు అవుతాడని చెప్తున్నారు. ఉపకార పరో ధర్మ పరార్థ కర్మణి పుణ్యం పాత్రే దానం పరం కామ పరో మోక్షే వితృష్ణత. అది పరోపకారం అనుచుటే ఉత్తమ ధర్మం అన్నమాట. నేర్పుతో పనులు గావించుటే ఉత్తమ అర్థం అన్నమాట. కోరికల్ని జయించుటే ఉత్తమ మోక్షం. అది సంగ్రహంగా అన్నమాట. అది శర్వరీ దీపకశ్చంద్ర ప్రభాతో దీపకో రవి త్రైలోక్య దీపకో ధర్మ సుపుత్ర కులదీపక అంటున్నారు. చంద్రుడు ఎప్పుడు ప్రకాశింపచేస్తాడా? రాత్రి మీద చంద్రుడు, సూర్యుడు పగలు. ఈ రెండు ప్రకాశవంతాయి. ఇక ధర్మం అనేది ఏం చేస్తారు తెలుసా? ముల్లోకాలని ప్రకాశవంతం చేస్తారు. చంద్రుడు అన్నటువంటి వాడు రాత్రే పగలైనా చేయలేడు, సూర్యుడు పగలే. అలాగనే ధర్మం ఏమిటైందంటే ముల్లోకాల్లో తేజం. సుపుత్రుడు ఏం చేస్తాడు? వంశమంతా కీర్తిని గావిస్తాడు. ఈ మూడు అంతే. ఒక వంశాన్ని కీర్తి గావిస్తాడు ఇతడు,
చంద్రుడు రాత్రినే ప్రకాశింపచేస్తాడు, సూర్యుడు పగలనే ప్రకాశింపచేస్తాడు. కింటూ ధర్మం అంటే ఈ 3 లోకాల్లోనూ రాత్రి పగలు కూడా ప్రకాశింప చేస్తుంది. అందుకే మనవాడు ధర్మో రక్షతే రక్షిత. వరమేకో గుణీపుత్ర నచ మూర్ఖశతైరపి ఏకశ్చంద్రతమోహంతి నచ తారాగణోపి చ అంటున్నారు. వరమేకో గుణీపుత్ర నచ మూర్ఖశతైరపి, మనకి మూర్ఖులైనటువంటి వారు 100 పుత్రుల కంటే గుణశాలి అయిన వాడు ఒక్కడు చాలు. అయిందా? అది ఎందుకంటే చెప్తున్నారు, చంద్రుడు ఒక్కడే చీకటనే పారదోటారు. మరి లక్షల కొద్ది నక్షత్రాలు ఉంటాయి, వాటి వల్ల చీకటి పోతుందా? పోదు. చంద్రుడు ఎలాగైతే ఆ చీకటిని పారదోడుతాడో, లక్షల కొద్ది నక్షత్రాలున్నా ఎందుకు ఉపయోగం లేదో అలాగా ఈ మూర్ఖత్వం కలిగినటువంటి వారు 100 మంది ఉన్నా ఏమి ప్రయోజనం లేదన్నమాట. అందుకే ఆయన ఒక్కరన్నమాట. ఏం చెప్పారు? శంకరాచార్యుల వారి తండ్రి తపస్సు చేశారన్నమాట. చేస్తూ ఉంటుంటే చేస్తూ ఉంటుంటే అప్పుడు చంద్రశేఖరుడు ప్రత్యక్షమైనాడు ఆ పూర్ణా నది తీరంలో కొండపైన. ఇక ప్రత్యక్షమైన తర్వాత అడిగినారు, అల్పాయుష్కుడు కలవాడు ఉత్తముడు కావాలా, దీర్ఘాయుష్యు కలిగిన వాడు అటు మూర్ఖత్వం గలవాడు కావాలా అని అడిగినారు. ఇప్పుడు చూసినారా మరి? అప్పుడు అనుకున్నాడు, కాకి కడల్లో బ్రతికే బదులు హంస 6 మాసాలు బ్రతికి చావడం మంచిదన్నమాట. ఏమిటి? అందుచేత అల్పాయుష్కుడై జగత్తుకి కీర్తి కలిగేవాడు కావాలా, పూర్ణాయుష్కుడు ఈయనకి ఎంత కావాలో అంత ఆయుష్ ఉంటుంది, కానీ లోక మర్యాదనే దేవుడు కావాలన్నాడు. ఇప్పుడు చూసినాడు జ్ఞాని ఏం కోరుకుంటాడంటే అల్పాయుష్కుడైనా చాలు, అయిందా? లోకమంతా కీర్తివంతం అవుతుంది, అది చాలని అప్పుడు కోరుకున్నాడు. అయింది. అందుచేత అలాగనే మరి 100 మంది పుత్రులు ఉన్నారు ధృతరాష్ట్రుడికి. ఏమి లాభం? వంశం ఉచ్ఛేదం అయిపోయింది, కానీ ఏమీ లాభం లేకపోయింది. అందుచేత గుణవంతుడైన వాడు ఒక్కడున్నా అది గొప్పదని చెబుతూ ఉన్నారు. అజాతమృతమూర్ఖాణం వరమాద్యౌ నచాంతి మహాం సకృద్దుఃఖకరావాద్య వంతిమస్తు పదే పదే. ఇందులో 3 ఉన్నారు. అజాత మృత మూర్ఖాణం. అజాత, జాత అంటే పుట్టినవాడు, అజాత అంటే పుట్టనివాడు. ఒకటి పుట్టనివాడు, 2 చనిపోయినవాడు, 3 మూర్ఖుడు. వీరిలో ఎవరు గొప్పవాడు? వాడు పుట్టినవాడు, 2వ వాడు చనిపోయినవాడు, ఇక 3వ వాడు మూర్ఖుడనమాట. ఇందులో ఎవరు గొప్పవాడు? మీకే మీరు ప్రశ్నలు వస్తుంటాయి అప్పుడప్పుడు అన్నమాట. ప్రశ్న చెప్తే ఏదో ఒకటి ఇస్తారు, వెండి పళ్ళెం, వెండికి ఇక్కడేం గ్లాసులు లేవులే. అది వీళ్ళలో మొదటివాడు మేలు, పుట్టలేదు గొడవ దిగిపోయా. ఇక మొదటివారు 2 అనగా పుట్టినవాడు, ఇక మృతుడు వీరు. కాబట్టి మృతుడన్ని వాడు ఒక్కసారి దుఃఖాన్ని కలిగిస్తాడు. మొదటివాడి కంటే 2వ వాడు మేలే, ఏదోసారి పుట్టాడు పోయినాడు. ఇక ఆఖరి వాడు ఉన్నాడా, వీడు మాటికి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటుంటాడు. అర్థమైంది? అది అందుచేత మరి అటువంటి వాళ్ళు లేకుండా మంచివాళ్ళు పుట్టాలంటే ఏమంటారు? ఆ పుణ్య ఆధిక్యత మనకి ఉండాలి. ఈ జన్మలో మన పుణ్యాన్ని
సంపాదించుకోవాలి. అందుకే ఖాళీ ఒక్క సమయం ఖాళీ ఉన్నదంటే ఆ ఖాళీ సమయం కూడా మనం ఆ భగవన్నామాన్ని స్మరించుకోవాలి. అప్పుడే పుణ్యం వస్తుంది. మన సమయం అనేది భగవంతుడి యొక్క నామాన్ని పుణ్యం అంటే ఎప్పుడు మనకు ఉండాలి, లేకపోతే అది రోజు మనం దానం చేస్తాం, చేయాలంటే అవుద్ది మన పని, పుణ్యం రాదా? లేకపోతే ఏదో ఉన్నప్పుడు చేసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ఆ భగవంతుని యొక్క గుణగణాల యొక్క కీర్తన అన్నటువంటిది, ఆ జపం అనేది, మనకి ధ్యానం అనేది, ఈ పారాయణ అనేది, ఇవన్నీ ఏమిటి మరి? పుణ్యాన్ని ఇస్తూ ఉంటుంటాం. అందుచేత ఆ పుణ్యం అన్నటువంటిది మనకి కష్ట సుఖాలు కలగకుండా చేస్తుంటారు. మరి ఆ పుణ్య పాపములు మిశ్రమ జన్మ కాబట్టి ఒక సమయంలో ఆ పాప ఫలం అనుభవించడానికి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళే తనకి శత్రువుడుగా కనబడతారు. పుణ్యఫలం వచ్చినప్పుడు శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు. శత్రువు మిత్రుడు కావడానికి, మిత్రుడు శత్రువు కావడానికి ఏం కారణం? అంతే. మన పుణ్య పాపాలే శత్రువు మిత్రునిగా చేస్తుంది, మిత్రుని శత్రువుగా చేస్తుంది అన్నమాట. అందుచేత ఎప్పుడైతే మనకి మిత్రుడు శత్రువు అయ్యాడో అప్పుడు మనం ఊహించాలి. ఇప్పుడు పాపఫలం అనేది ప్రారంభం వచ్చేసింది. అందుచేత ఇప్పుడు మనము ఇక ఈ పాపఫలం అనేది అనుభవించక తప్పదు అన్నటువంటిది మనం చక్కగా గుర్తు తెచ్చుకొని పాపఫలం ఉన్నప్పుడు మనం కోపపడినా లాభంలే. పుణ్యఫలం వచ్చాడు కోపపడినా చిత్తం అని చేస్తాడు. పాపఫలం వచ్చాడు కోపపడితే ఏమయ్యా నువ్వు కాదు 100 మంది ఉన్నారయ్యా, ఇలాంటి అయితే నీ దగ్గర రాకేపోదు పనికి అని మళ్ళీ మొదలెడతాడు పని వాళ్ళు కూడా. అర్థమైందా? అందుచేత ఆ పాపఫలము పుణ్యఫలము మనం చూసుకుంటుండాలి. చూసుకోవాలంటే అది చెప్పి రాదు ఇది పాపం ఈ పుణ్యమని. మన యొక్క వాతావరణ పరివర్తన ఎప్పుడు జరుగుతూ ఉన్నదో ఆ జరిగేటప్పుడు మన పాపఫలం అనేది అనుభవానికి వస్తుంది. ఇది గుర్తెరిగిపోని అప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు శబ్దం చేస్తూనే ఉన్నాడు ఎవరు? కర్ణుడు చేస్తూ ఉన్నాడు. ఇక చూసినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంక ఈరోజు ఎవడు ఈయనకి సాధించడానికి వీలే పడదు అని రథం వెనక్కి మరలించేసినాడు. అర్థమైందా? ఏదో కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అని చెప్పి మొత్తం మీద మొత్తం రథమే మళ్ళీ మలిచినాడు. మరి లేకపోతే ఏమవుతుంది? ఒక్కొక్క సమయం అప్పుడు ఏదో మామూలు అప్పుడు చేస్తూనే ఉన్నాడు. ఆయన వేసినప్పుడు ఇంకెంతకాండం మీద రథసారథి యొక్క చమత్కారంతో. అందుకే రథసారథి గట్టివాడు ఉండాలి. మంత్రి గట్టివాడైతే రాజుకి హాయి, రథసారథి గట్టివాడైతే రధికుడికి హాయి అన్నమాట. అది ప్రకారంగా మరి కొన్ని సమయంలో మనం ఎంత ధనవంతులమైనా ఎంత గుణవంతులమైనా మనకు వచ్చిన కోపాన్ని మనమే ఓర్చుకోవాలి. ఆ ఓర్చుకోవడానికి ఎందుకు? ఆ పాపఫలం వచ్చినప్పుడు ఓర్పు లేకపోతే నేర్పుతో మన మీదే కొడతాది అనమాట. అందుచేత ఓర్చుకోవాలి. అది చెప్తున్నారు. అందుచేత శిలాస్త గంధలేపశ్చ మాధ్యాలోచ్ఛిష్ట భోజనం ప్రతిబింబే క్షణం నీరే శక్రస్యాపి శ్రియం హరేత్. శిలాస్త గంధలేపశ్చ సాన మీద నుంచే డైరెక్ట్గా గంధాన్ని రాసుకోకూడదు ఒంటికి. సాన మీద అలగదీస్తాం కదా గంధం, ఆ గంధము దానిలో వేసుకొని దానిలో పెట్టుకొని దానిలో తీసలగా రాయకూడదట. అలా రాస్తే ఇంద్రికి కూడా దరిద్రం తప్పదట. చెప్తాడు చక్రశాపి. ఇంకా మాధ్యాలోచిష్టం, పిల్లి ముట్టింది తింటే వాడికి దరిద్రం తప్పదట జీవితంలో. అందుకనే వాసన చూస్తే పర్లే, ఆ వాసన చూసింది అని తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు. అర్థమైందా? నేను తెలుసుకోవాలి కదా. అది ప్రతిబింబే క్షణం నీరే, నీటిలో తన ప్రతిబింబం చూసుకుంటే, నీటిలో నీరని చూసుకున్నా దరిద్రం తప్పదాట. ఇంద్రుడికి కూడా, మనకు కాదు. ఇంద్రునికి కూడా దరిద్రం కలిగించే పనులు ఇవట. అందుకని ఇవి దరిద్ర లక్షణాలని తెలుసుకోమన్నాడు. మరి నీ నీతులు కదా అదంతా. ఈ సంస్కృతి అంటే ఏమిటి? సంస్కారం యొక్క సౌందర్యం అన్నమాట ఇది. నగచ్చేద్ రాజయుగ్మం చ
నగచ్చేద్ బ్రాహ్మణత్రయం శతుశూద్రా నగచ్చేయు నగచ్చేద్వైశ్య పంచకం. చెప్తున్నారు, ఇద్దరు క్షత్రియులు కలిసిపోకూడదట, ముగ్గురు బ్రాహ్మణులు కలిసిపోకూడదట, నలుగురు శూద్రులు కలిసిపోకూడదట, ఐదుగురు వైశ్యులు ఏ పనికైనా ఏకకాలమున కలిసిపోయినా అనర్థాలు వస్తాయట. అర్థమైందా? ఇక దైవభారం పెట్టిపోతే లేదులే. అందుచేత కొన్ని ధర్మాలు మనం తెలుసుకోవాలన్నమాట. అది ఉషస్య సంసస్తు గార్గ్యస్తు శకునంతు బృహస్పతి మనోజవంతు మాండవ్య విప్రవాక్యం జనార్దన. మనం ప్రయాణం చేస్తుంటాం కదా, ఆ ప్రయాణానికి ఉషకాలమే యోగ్యమని గార్గ్య మహర్షి చెప్పినారు. ఉషకాలం సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలంలో చక్కగా ప్రయాణం చేసుకొని ఏం చూడక్కర్లేదని ఎవరు గార్గ్యుడు. బృహస్పతి ఏం చెప్పాడంటే ఏదైనా ఒక మంచి శకునం చూసి బయలుదేరవయ్యా అన్నాడు. మంచి శకునం అర్థమైందా? అందుకే కదా మరి వెళ్ళేటప్పుడేమే పుణ్యస్థితిలో బొట్టు పెట్టుకొని నిలబడుతూ ఉంటుంటారు మంచి శకునం అని. అలాగనే మరి మనం ఏదైనా మంచి ఓ దైవాన్ని చూసో అలాంటి మంచి మంచి వస్తువులు ఉంటాయి కదా, ఆ భగవత్ సంబంధించిన వస్తువులు ఉంటుంటాయి. ఇది లేకపోతే అంత పెరిగైనా చూసుకొని నోట్లైనా వేసుకోవాలా, పెరిగైనా చూసుకొని పోతూ ఉంటుండే. అర్థమైందా? అది ఇంకా ఏం చెప్తున్నారంటే కొంతమంది మాండవ్యముని అంటున్నారు, మనోస్థైర్యమే ఉచిత కాల సూచకమని. ఏమయ్యా ఇవన్నీ? ఆయన ఏం చెప్తే నీ మనస్సులో ఉత్సాహము మంచిగా స్థైర్యంగా ఉంది కదా, అబ్బో అంటే ఏమి చూడక అని చెప్పాడు. ఇక విప్రవాక్యమే అనుసరీయమని జనార్దులు చెప్పినాడు. యా నువ్వు మంచిదో చెడ్డో ఆ పండితులకు బ్రాహ్మణులకు అడిగి అక్కడి నుంచి నువ్వు బయలుదేరిపో అని చెప్పాడు ఆయన. అది అందుచేత ఇవన్నీ అకరుణత్వం అకారణ విగ్రహం పరధనే పరయోషితి చ స్పృహాం సుజన బంధుజనేషు అహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి. ఇవన్నీ కూడా మంచి గుణాలు కావని చెప్తున్నారు. అకరుణత్వం దయాహీనత. దయాహీనత అంటే ఇప్పుడు కూడా మానవుడికి దయ అనేది ఉండాలి. దయాహీనత అనేది అది మంచిది కాదు. నిష్కారణంగా కలహించే గుణం. కొంతమందికి ఏది ఉండదు, ఏది లేకపోయినా కారణం లేకపోయినా ఎప్పుడూ తగువే. ఆవగింజ దానికి కొండంత చేసుకుంటారు. అర్థమైందా? అది మంచి గుణమా కాదు. ఇక పరధనముల యందు ఆశ, ఏందా పొరుడు సొత్తులందు ఆశ, అది కూడా మంచిది కాదు. ఇంకా మంచివారి యందు ఆత్మీయుల యందు అకారణ ద్వేషం. కొంతమంది మంచి లేదు చెడ్డ లేదు ఎల్లప్పుడూ కలహించుకుంటూ ఉంటారు. కానీ ఇక మంచివారి యందు అకారణంగా ద్వేషం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి నష్టాన్ని కలిగిస్తాయి. అది అన్నమాట. క్రోధో వైవస్వతో రాజా ఆశా వైతరణీ నదీ విద్యా కామ దుఘాదేను సంతోషో నందనం వనం. ఇక్కడ ఏమిటయ్యా? యమధర్మరాజు అంటే ఏమిటి? వైతరణి నది అంటే ఏమిటి? విద్య అంటే ఏమిటి? సంతోషం అంటే ఏమిటి? కోపం అంటే ఏమిటి? ఇవన్నీ చెబుతున్నారన్నమాట. యమధర్మరాజు ఎవరంటే క్రోధ, క్రోధమే యమధర్మరాజు. ఇక వైతరణి నది అంటే ఏమిటి? ఆశ. వైతరణి నది అది అది ఆశయే ఇక్కడ మనకి వైతరణి నది. ఆ వైతరణి నది దాటాలంటే మన వశమా కాదు. ఇక ఆశయాలను దాటాలంటే మన వశమో కాదు అన్నమాట. ఇది ఎక్కడ వైతరణి నది అంత చీము రక్తాలతో కాలు పెట్టి కాలు వెళ్ళాలంటే జారిపోయి పడుతూనే ఉంటుంటాం అందులోనూ. ఆ నది అడుగు పెట్టామంటే ఇక అంత బంకలా వదులుతారా? అది వదలదు. ఈ అడుగు తీసి అడిగేస్తే దీన్ని అట్టుకుంటూ ఉంటారు. ఇలా నదుల్లో ఒకసారి మనం ప్రయాణం చేయవలసే వస్తుంటుంటుంది మనం చేసే పనులు బట్టి. అర్థమైందా? అందుకని ఆ వైతరణి నది దాటడం ఎంత కష్టమో
ఈ ఆశ నదే ఈ వైతరణి నదియా అంటున్నారు, వైతరణి నది. ఇక కామధేను ఏమిటి అంటే విద్యయే కామధేనువు. చక్కనైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది ఎప్పుడు కామధేను మనకి ఎప్పుడు లోటు లేకుండా అన్ని కలిగిస్తుంటుందో ఆ విద్య అనేది విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. అది ఎప్పుడు మన కామధేనువులాగా ఉంటుందన్నమాట. ఇక నందనవనం ఎలా ఏమిటయ్యా అన్నారు ఇక్కడ. నందనవనం అంటే మీకు తెలియదా? అవన్నీ అక్కడ గులాబీ చెట్లు అవన్నీ వరుసగా పెట్టుకుని లైన్లో చక్కగా రోజు కట్ చేసుకొని బాగా ఉంటే దీన్ని ఏమంటారు, పేరు నందనవనం పెడతారు దాని మీద. అయినా నందనవనం అనేది సంతోషమే నందనవనం. తన సంతోషమే నందనవనం. ఇక సంతోషం లేని ఇంకేమి, అన్నీ దాంట్లోకి వెళ్ళినా ఎన్ని మొక్కలు పెట్టుకున్నా ఎన్ని పుష్పాలు పెట్టుకున్నా దుఃఖం ఉన్నాడు అక్కడికి వెళ్తే వాడికి ఏమైనా ఉన్నదా? అది ఏమో అనాలి, ఇవన్నీ ఏంటి అని అడుగుతాయి అక్కడ. వాళ్ళకి పని లేక ఇవన్నీ పెంచుకోవడం మొదలెడతాడు. ఏమే వీళ్ళకి అన్నీ బాగుంటే అబ్బా ఎంత బాగున్నాయి చూశారు అంటారు. అవి కాదు ఇక్కడ. ఎవరికి సంతోషం ఎప్పుడు ఉంటుందో వాడి మనస్సు ఎప్పుడు నందన వనం. ఇక కామధేను. అందుచేత ఇవన్నీ ఈ విధంగా మనం భావించుకొని యమధర్మరాజు మనకు వద్దనుకుంటే క్రోధాన్ని తగ్గించుకోవాలి అది చెప్తున్నారన్నమాట. వైతరణి నది అనేది మనకు అవసరం లేదంటే ఆశను విడిచిపెట్టుకోవాలి. అలాగనే మరి కామధేనువు కావాలంటే జ్ఞానాన్ని చక్కగా మనం తీసుకోవాలి. ఇక నందనవనం కావాలంటే సంతోషాన్ని అలవర్చుకోవాలి. ఇది పురుధా వృష్టి సముద్రే చ పురుధా తృప్తేషు భోజనం వృధా ధనపతో దానం దరిద్రే యౌవనం వృధా. కొన్ని మన ఇచ్చిన సార్థకం కావాలి. ఊరిక సార్థకం కానీ ఎందుకు దండగా వృధా వృధా కాకూడదు. ఏమిటో ఎలాగయ్యాం ఉదాహరణ అంటే సముద్రంలో కురిసిన వర్షం ఏమవుతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. అది తాగడానికి పనికి వస్తుందా, దేనికి పనికి వస్తుంది, పంటలే పనికి వస్తుంది. ఆ పంటలకు అది తెచ్చి పెడితే మొత్తం అంతా ఉప్పు దెబ్బ అయిపోతుంది. మొత్తం అది వరిసేను పంటది ఉప్పు తగిలితే ఏమవుతుంది, మొత్తమే నష్టమా జరిగిపోతుంది. ఇక కొంతమంది ఆకలి తీరిన వారికి భోజనం, అది ఇదేంటి దండగా ఆకున్న వాడికి భోజనం పెట్టాలి, కానీ ఆకలి తీరినడు భోజనం పెట్టడం అది వృధా. ఇక ధనవంతుడికి దానం, వారికే ఉన్నాయి 100 కోట్లు, అయ్యా 5 కోట్లు దానం నీకు ఇస్తున్నాను అంటాడు. ఇదేం ప్రయోజనం? ఇది ధనవంతుడికి దానం. ఇక దరిద్రుడికి యవ్వనం, ఇవన్నీ కూడా వృధా అనమాట. యవ్వన శోభ అనమాట. యవ్వనం వద్దని లేదు, ఏం చేస్తాడు ఆ యవ్వన శోభానికి వృధా. ఇది చెప్తున్నారనమాట. అందుచేత మనం ఈ విధంగా ఎక్కడైతే మనం సార్థకత కావాలి, ఏమంటారు, మనం చేసే పని ఏం కావాలి, సార్థకత కావాలన్నమాట, వృధా కాకూడదు. కొంతమంది ఉన్నదానికి అభివృద్ధి చేయడం ఎందుకు, వాళ్ళకే ఉంటాయి 100 కోట్లు, అక్కడ ఇస్తే ఏమవుతారు, వాటితో ఇవి కలిసిపోతాయి, పని కాదు. అందుచే కొంతమంది దీని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంత మనం అది, కొంతమందికి రోజుకు 100 చీరలు ఉంటాయి, వాళ్ళకి ఇంకా 10 చీరలు దానం. అక్కడ లేని వారికి ఒక చీర ఇస్తే అది మనకి సార్థకం. అది ఆ విషయం చెప్తున్నారు. రోగశేక పరితాప బంధనం వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షాణం ఫలాన్యేతాని దేహినాం అంటున్నారు. ఇప్పుడు మనకి వస్తున్నటువంటివన్నీ దేని వల్ల వస్తున్నాయో చెప్తున్నారన్నమాట. అది ఆత్మాపరాధ వృక్షాణం, అది ఆత్మాపరాధం అంటే తనకు తాను చేసినటువంటి అపరాధం ఏమంటారు, ఆత్మాపరాధం. ఆత్మ అంటే తాను, తనకు తాను చేసుకున్న అపరాధాన్ని ఆత్మాపరాధం. అది మరి ఆత్మాపరాధ వృక్షాణం,
మనుషులు తాము గావించే తప్పు పనులనడి విషవృక్షముల యొక్క ఫలములే. ఆ తప్పు పనులను ఒక విషవృక్షాలుగా తీసుకున్నాడు. తప్పు పనులను విషవృక్షాలుగా తీసుకున్నాడు. దాని యొక్క ఫలములే ఏమిటి? రోగము, దుఃఖము, పరితాపము, బంధనము, వ్యసనము, ఇక మొదలైనవన్నీ తీసుకోమన్నారు. ఇంకా అన్నీ చెప్పాలంటే మరి అదొక 10 కాగితాలు పడతాయి. అందులో కొన్ని ముఖ్యమైన చెప్పి ఇక దాన్ని మనని ఊహించుకోమన్నారు. అందుచేత ఈ మరి మనం అనుకుంటాం కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడిత. అలాగనే మనకు వచ్చిన రోగం కానీ, మనకు వచ్చిన దుఃఖం కానీ, మనకు వచ్చిన పరితాపం కానీ, బంధనము కానీ, వ్యసనాలు కానీ మొదలైనవన్నీ ఏమి మనం ఆత్మాపరాధం తనకు తాను చేసుకున్నటువంటి దాని నుండి, ఆ వృక్షం నుంచి ఈ పుట్టినటువంటివి అనేది. అందుచేత ఇవన్నీ మనం తెలుసుకోవడం ఏమిటి? మన వృక్షం ఎలాంటిది కావాలి? విషవృక్షం కాకుండా మంచి వృక్షం కావాలి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహం, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అది తన యొక్క నాలుక చివర ఏమున్నది? లక్ష్మి ఉన్నది. లక్ష్మి ఎక్కడ ఉందంటే నాలుక చివర. మరి పండితులు ఉన్నారు, వెళ్తారు రాజుల దగ్గరికి, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి. చక్కగా ఆ పాండిత్యాన్ని ఆ ప్రకర్షణ చేసేందుకు వాళ్ళు ఏమైపోతారు? ముగ్ధులైపోతారు. ఈ ముగ్ధులైపోయి చక్కగా వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు, ఒకటే రత్నాలు అన్ని రాసులు ఇచ్చేస్తారు. ఎక్కడుంది ఇప్పుడు లక్ష్మి? అంతేకాదు, కొంతమంది ఇంటికి వస్తారు, మంచి మాట్లాడుతుంటారు. అమ్మా మీరు ఇచ్చిన ఇల్లు ఎంత బాగుపడిందో తెలుసా వదిలేస్తారు. అప్పుడే అంతకుముందు వీళ్ళు ఎంత దరిద్రం అనిపించారు అనుకున్నారు, మీరు వచ్చిన తర్వాత ఎంత బాగుందో, ఈదులో తగులే లేవు. అది సరే ఇది చెప్పేసి మనకేమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటిది అన్నీ తీసి ఇవ్వాలనిపిస్తుంది కదా. కొంతమంది వస్తారు, ఏంటో మీ ఇంట్లో అడుగుపెట్టి ఆ రోజు నుంచి మా ఈదల్లా నష్టాలు జరుగుతున్నాయని సరికి ఎలా ఉంటుంది. ఏ మాట్లాడేసరికి ఎలా చీపురు కట్ట పట్టుకొని ముందు వెళ్తావా లేదా? ఆ మాట్లాడితే ఆయన వెళ్ళిపోయినా మళ్ళీ ఆపలేక ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను. సరే ఏం లేదులే మళ్ళీ ఎప్పుడు వస్తామని చేశానులే అని మొదలెడతాం. అర్థమైందా? ఇక వచ్చేసరికల్లా రెడీగా కాఫీయో పండ్లు పాలు ఇస్తున్నాయివా. ఇలా మంచి మాటల వల్ల ఏమవుతుంది? ఆ జిహ్వాగ్రే అగ్రే. అది మనం చక్కగా ఎవరికైనా పిలిచామనుకోండి, ఓలే ఓసే అనేసరికి ఏమవుద్ది? ఇక్కడ ఆశ్రమ దగ్గర బయటికి అయితే కొట్టేస్తారు, మరి కొరది నన్నులే అంటావైనా. అర్థమైందా? అవన్నీ మనము ప్రేరణలుగా చేయకూడదు. మంచి మాట్లాడాలి, నేర్చుకోవాలి. ఆశ్రమంలో ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర కానీ ఒక సంస్కారాన్ని మంచిది అలవాటు చేసుకోవాలి. దానివల్ల వారికి ఎంత ప్రేమ ఉంటుంది. మనం పని చేయించేవాడికి ఒక చిన్న గౌరవం ఇచ్చామనుకోండి, సరే రాష్ట్రపతికి ఇచ్చిన గౌరవం లేకపోయినా ఒక సామాన్య గౌరవం ఇస్తే వారికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత పనిగా ఉంటుంది. ఆ విధంగా మనం చేయించుకోవాలి. అర్థమైందా? వాళ్ళ గౌరవం ఇవ్వాలి. గౌరవం లేకపోతే ఎలాగా? అందులోనికి మన బయటని ఇంటి దగ్గర ఎన్ని ఉన్నా ఒక ఆశ్రమంలో ఉన్న తర్వాత అందరి యందు సమానుభావాన్ని పెంచుకోవాలి. ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళాం, అంతా లైన్లో రమ్మన్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర. ఇప్పుడు అక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ? ఎవడో మహా గొప్ప డైరెక్ట్గా బ్రేక్ చేసి వెళ్ళిపోతారు, దాని సంగతి వదిలి. అయినా ఇక మామూలు లైన్లో వెళ్ళే వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు? ధనహీనుడు ఉంటారు, పని చేసిన వాడు ఉంటాడు, పని చేయని వాడు ఉంటాడు. ఉన్నప్పుడు అప్పుడు మా ఇంటి పని దాకా ముందు వెళ్తావు, వెనక ఉంటామా? వెనకంద వస్తే పోలీసు పట్టుకొని ఏం చేస్తాడు? మన వెనక పెడతాడు. కొన్ని ధర్మాలను మనం పాటించుకోవాలి. ఒకటి అసాంగనం ఉన్నప్పుడు చేసినప్పుడు అప్పుడే గొప్పగా ఉంటాం. మనం గొప్ప కావాలి అంటే ఎలాగవుతాం మరి? గొప్పగా ఏమీ లేకుండా అవుతామా? మన ఇతరులకి ఇంటింటికి వచ్చి ఒక నమస్కారం చేసిన చేస్తే కదా చక్కగా వాడిని అధికారిగా చేస్తున్నాం. చేస్తామేంటి? మరి చూడండి, ఆయన మనకు నమస్కారం పెట్టి ఏమైపోయినాడు? పెద్ద ఈనాడు మనం వెళ్ళాలంటే ఆనాడు మన ఇంటికి వచ్చి ఎంతో మన పాదం, అమ్మా పెద్దాన్ని నీ పాదం పట్టుకుంటానంటాడు. అదే అనమాట. ఇప్పుడు
అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది ఇంటర్వ్యూ ఇస్తాడనుకో, దానికి నేను ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలా? సరే ఏదో ఒకటి ఇప్పుడు ఎలా పొందుతున్నారు, ప్రతివాడు కూడా ఎలా పొందుతున్నారు. అందుచేత చక్కని గౌరవం మనం ఇవ్వాలి, అది అన్నమాట. అందుచేత జిహ్వాగ్రే మిత్రబాంధవా, మనకి మిత్రులు బంధువులు ఎక్కడ ఉన్నారు? జిహ్వాగ్రే. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, బంధనం కూడా ఎక్కడ పడుతుంది? ఆ జిహ్వాగ్రే, ఆ నోటు దురుస్తానమైతే ఏమవుతుంది? బంధనమే పెట్టి కదా కొడుతూనే ఉంటుంటారు కొంతమంది, కాస్తూనే ఉంటాడు, వీడు కాస్తుంటారు, వాడు కొడుతుంటాడు. అర్థమైందా? ఇక అదేనమాట. అందుకని ఆ మాట ఆడేటప్పుడే మళ్ళీ వారి దెబ్బ మనమే చేసినంత మాట ఆడకూడదు. ఇదంతా ఏమవుతుందిరా? అందుకని మన జిహ్వని మనం సాధన చేసుకోవాలి. ఇక చివరకు జిహ్వాగ్రే మరణం ధ్రువం. మరీ ఎక్కువ స్పీడ్ అయితే అవుతుంది. నేనుంటే ఉన్నాను, పోతే నీ మాటకి నేను కొట్టేస్తాను అంటాడు వాడు దెబ్బగా. అందుచేత ఆ జిహ్వని మనం లక్ష్మీ సంపన్నం కావాలన్నా, ఇంట్లో పరివారం చక్కగా మనకి ఉండాలన్నా, బంధుమిత్రులు కలియాలన్నా అన్నిటికీ ఏం కారణం? జిహ్వే. అది అందుకని జిహ్వని ఎవడైతే జయిస్తూ ఉన్నాడో వాడికి త్రిశ్లోకేషు నకించిన అన్నాడు. 3 లోకాల్లో వాడికి సాటి లేనిదేమీ లేదని. అందుచేత వాక్కును మనం ఏం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోవాలి. మనం వాక్కును స్వాధీనం చేసుకుంటే లోకమంతా మనకు స్వాధీనం అవుతుంది అన్నమాట. అందుచేత ఈ విధంగా అందరము సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లున్నట్లా గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.